ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల భద్రతే షీ టీం లక్ష్యం. మహిళలు విద్యార్థినులు ఈవ్ టీచింగ్కు గురైతే షీ టీం వెంటనే స్పందిస్తుందని గవర్నమెంట్ చెప్తుంటే తప్పులు చేయొద్దని చెప్పే గీలే షీ టీం వెహికల్లో రాత్రి టైంలో వైన్స్ ముందు కనబడుతుండ్రు, మద్యం కొనుక్కొని ప్రయాణం చేస్తుండ్రు. అట్లా అని అందరినీ అంటలేదన్నో, ఇవో గీలను మాత్రమే. 2024 మార్చి 17న ఆదివారం రాత్రి 9:30 టైంలో మెట్పల్లి పట్టణంలోని మనోహర గార్డెన్ ముందు వైన్ షాప్లో మద్యం కొనుక్కొని మరీ వెళ్తున్న దృశ్యాలు ఇవి. ఆ వెహికల్లో షీ టీం మహిళ ఉండంగానే అదే వెహికల్ నడిపే వ్యక్తి మద్యం తేవడం అక్కడి ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రభుత్వంతో నియామకం చేసి మరీ నడుపుతున్న షీ టీం సంగతులు మాత్రం ఏదో నామమాత్రంగా ఉన్నట్టు తెలుస్తుందని ప్రజలు అంటుండ్రు. అలా అయితే షీ టీం పని రాత్రి టైంలో 2 మద్యం సుక్కలు 4 చికెన్ ముక్కలు అన్నట్లుందంటూ ప్రజలు గుసగుసలాడుతుండ్రు. మరి ఇలాంటి షీ టీం అధికారులపై వారి పై స్థాయి అధికారులు ఎట్లా స్పందిస్తారో ఎదురు చూడాలి. మరి గట్లనే ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా డ్యూటీ టైంలో మద్యంతో దొరికితే ప్రభుత్వం వెంటనే వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతుండ్రు. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.